అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. దీర్ఘాయుష్వంతుడు అని చెప్పి మనము దీని గురించి ధ్యానించుకుందాము. దీర్ఘాయుష్వంతుడుగా నీవు అన్ని దినాలు దీర్ఘాయుష్వంతుడుగా ఉండాలి, జీవించాలి అంటే ఈ యొక్క మోషే ఏ రీతిగా అయితే నియమ నిబంధనలతో ముందుకు సాగాడు, అటువంటివి మనం పాటించినప్పుడు మనము దీర్ఘాయుష్వంతుడుగా జీవిస్తామని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుందన్నమాట. దీర్ఘాయుష్వంతుడుగా మనము పెద్దలు ఏ రీతిగా అయితే మనల్ని ఆశీర్వదిస్తారో మన దేవుడు కూడా ఆ రీతిగానే దీర్ఘాయుష్వంతము మనకి ఇస్తాడు. ఎప్పుడంటే మొదటగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేవారు ఎంతో మంది ఉన్నారు, తల్లిదండ్రుల్ని పట్టించుకునే వారు ఎంతో మంది ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గరికి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు లెక్క లేదు, ఈ రోజుల్లో తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు దగ్గరికి వచ్చి చూసుకోవాలని వారికి ఆశ లేదు. ఎంతసేపటికి నా పిల్లలు నా భార్య బాగుంటే చాలు అని చెప్పి ఎంతో మంది కుమారులు కుమార్తెలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారి కుటుంబాన్ని వారే చూసుకుంటున్నారు. వారి కుటుంబంలోనే వారి తల్లిదండ్రులు భాగమని వారి ఎరుగవారు. ఎంతో మంది తల్లిదండ్రులు పట్టించుకోక, తల్లిదండ్రుల దగ్గర ప్రేమ పొందలేక వారిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు అనమాట. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు ప్రేమించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం పొందుకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తుంది అనమాట. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించకపోతే నువ్వు దీర్ఘాయుష్మంతుడివి కావు. ఈ దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే మొదటిగా మనము మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారికి ఇవ్వాల్సిన మర్యాద వారికి ఇచ్చినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు పనికిరాని వారిగా ఉన్నప్పుడు నేను పనికొచ్చే పాత్రగా వాళ్ళు తీర్చిదిద్దారు. నువ్వు పనికిరానిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పనికిరానిగా ఉన్నప్పుడు నిన్ను చదివించి నిన్ను పెద్ద చేసి నీకు ఒక మార్గాన్ని చూపించి నీకు కావాల్సిందంతా వారు సమకూర్చి వారికి కావాలి, నీకు నువ్వేదైతే కోరుకుంటావో అది నీకు ఇచ్చేవాళ్ళే తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు మనము సన్మానించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన మర్యాద, ఇవ్వాల్సిన ప్రేమ మనం ఇవ్వకపోతే దీర్ఘాయుష్మంతుడిగా మనము ఉండలేము అనమాట. దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే, కుమారులు కుమార్తెలు ఈ గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. ఆయన ఇచ్చిన బహుమానంలో మనము ఏ రీతిగా జీవించాలి, ఆయన ఇచ్చిన తల్లిదండ్రులైన వారు పిల్లలు ఏ రీతిగా పెంచారు, ఆ పిల్లలు ఏ రీతిగా తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపాలని చెప్పి ఈ యొక్క లేఖన భాగము సెలవిస్తుందన్నమాట. తల్లిదండ్రుల్ని ప్రేమించడం వల్ల ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, దీర్ఘాయుష్మంతుడుగా ముందుకు కొనసాగిస్తారు. రెండవదిగా చూసినట్టయితే ఎదుటి వారి మీద కోపం, నరహత్య చేయకూడదు. నరహత్య అంటే చంపుకోవడమేనైనా ఇంకొకటి కూడా ఉంది. ఎదుటి వారి మీద కోపం. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనము. పేజ్ నెంబర్ 3. ఆదికాండము 4వ అధ్యాయం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాడు. ఇతను ఎందుకు చంపాడు? తమ్ముడిని ఎందుకు చంపాడు తెలుసా? అసూయతోటి, కోపంతో. నీకు ఎవరి మీద ఉన్న కోపం ఉన్నా, ఎవరి మీద ఉన్న ద్వేషం ఉన్నది, నీకు ఎవరి మీద ఉన్న కోపమైనా ద్వేషమైనా దేవునికి అప్పచెప్పు. ఆ కోపం వల్ల తన తమ్ముడినే చంపుకున్నాడు, ఆ కోపం వల్ల తన తమ్ముడినే చంపుకున్నాడు.
అటువంటి కోపము అటువంటి అసూయ మనలో ఉండకూడదని చెప్పి నేను సెలవిస్తున్నాను అనమాట. కోపం వల్ల పాపం వదిలేస్తుంది. కోపపడుడి కానీ పాపము చేయకూడదని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎదుటివారి మీద అసూయపడొద్దు, ఎదుటివారి మీద కోపపడొద్దు. ఎందుకంటే ఆ కోపము ఎక్కడికో దారి తీస్తుంది. కోపం వల్ల నువ్వు ఎదుటివాడిని ఏం చేయాలని చెప్పి రగిలిపోయి వాడిని ఏం చేస్తావో నీకు తెలియకుండా ఇదైపోతుంది. ఆ క్షణంలోనే ఆ కోపం వల్ల ఎదుటివాడిని నువ్వు ఎంత మాటలనాలో అన్ని మాట్లాడతావు, ఎదుటివాడిని నువ్వు ఎంత కొడతానో అంత కొడతావు. కోపం అనేది చాలా ఉద్రేకం, కోపం అనేది చాలా భయంకరమైన వ్యాధి. ఆ కోపం వల్ల నీ తల్లిదండ్రులు నువ్వేం చేస్తావో తెలియదు, నీ తోబుట్టోళ్ళు ఏం చేస్తావో నువ్వు తెలియదు, నీ అనుకున్న వారిని నువ్వేం చేస్తావో నీకు తెలియదు. ఆ కోపం పుట్టించేది నీ అనుకున్న వారిని నీకు దూరం చేస్తుంది. నీకు కోపం వల్ల నీ కుటుంబంలో నీ శాంతి సమాధానం నెమ్మది ఉండదు. మన కోపం వల్ల మన కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఉండదు. మనం చూస్తే ప్రేమగా మాట్లాడతారు, ఎవరైనా కోపం ఉంటే మాట్లాడరు. ఎవరైనా సరే కోపం అయ్యారు దగ్గరికి పోతే ఏదో ఒకటి చూసి కోపడతారని చెప్పి ఏదో ఒక రీతిగా మన నుంచి దూరం అయిపోతారు. బంధుమిత్రులు మన దగ్గరికి రారు, స్నేహితులు మన దగ్గరికి రారు, నీ అనుకున్న వారు నీ దగ్గరికి రారు. కోపం వల్ల నీ కుటుంబంలో శాంతి ఉండదు, కోపం వల్ల నెమ్మది ఉండదు. కోపం వల్ల ఒక చిన్న కథ చెప్తాను. ఒక తండ్రి కుమారుడు ఉండేవాళ్ళు. వారిద్దరూ ఎంతో తండ్రి ఏం చేశాడు అంటే కుమారుడు ఎంతో గారాబంగా పెంచేవాడు. తనకు నచ్చిన కారు ఒకటి కొనుక్కొని తీసుకొచ్చి రోజు కొడుకు తండ్రి తుడిచేవాళ్ళు. కుమారుడు ఒకరోజు ఆ కారు మీద గీతలు గీశాడు. ఆ గీతలు గీయడంతో తండ్రి లేచి తీసుకొని విసిరేశాడు. విసిరేయడంతో కుమారుడికి తలకు తగిలి రక్తంగా హాస్పిటల్లో తీసుకుపోతుంది. హాస్పిటల్లో ఎవరికి తీసిందంటే నేనే ఆ పాపం, నా కొడుకే ఇతను, నా కొడుకే నేను కొట్టుకున్నాను చెప్పి నీ కొడుకు చనిపోయాడు, నీ కొడుకు చనిపోయాడంటే బోర్ నేర్చి నా కొడుకు నేనే చంపుకున్నానా, ఆ కారు వల్ల నేను నా కొడుకుని కోపంతో ఇసుక్కోవడం వల్ల నా కొడుకు నేనే చంపుకున్నాను. అల్లారం ముద్దుగా పెంచుకున్నాడు. క్షణికావేశంలో కోపంతో కుమారుడికి ఆ రేంచి ఇసిరేయటం వల్ల కలకు గాయం తగలటం వల్ల మెదడులో రక్తం గడ్డగట్టుకుని కుమారుడు అక్కడే చనిపోయాడు. క్షణికావేశం కోపం అనేది మనిషిని ఎంత దారి తీస్తుందంటే ఎవరినైతే ప్రేమగా మనం చూసుకోవాలనుకుంటాం వారి మీదనే కోపాన్ని పుట్టిస్తుంది. కోపం వల్ల ఎదుటి వారిని మనం ఏం చేస్తామో మనకి తెలియని ఇదిలో అయిపోతాం. మన ఆలోచన, మన మనసు మన దగ్గర ఉండదు. కోపం వల్ల ఎదుటివాడు ఎంతైనా సరే వాడిని చేయాలి, వాడిని కొట్టాలి, వాడిని చంపాలి అని చెప్పి తన తమ్ముడిని కయ్యూని ఏం చేశాడు, తన తమ్ముడిని చంపుకున్నాడు. ఆ రీతిగానే మన కుటుంబంలో శాంతి ఇది లేకుండా, కోపం వల్ల మన కుటుంబంలో నెమ్మది లేకుండా ఈ రీతిగానే మనము ఆ కోపాన్ని వల్ల కుటుంబంలో శాంతి సమాధానాలు కోల్పోతున్నాం. మూడవదిగా చూసినట్టయితే వ్యభిచారం. అదే అధ్యాయంలో 20వ అధ్యాయము 13-14 వచ్చిన వ్యభిచరించకూడదు. వ్యభిచారం అనేది చాలా నీకు ఎవరైతే నీ కళ్ళు తేటగా ఉన్న ఏడల్లా నీ హృదయం అంతా తేటగా ఉంటుంది. పాపం అనేది చాలా ఉద్రిక్తమైపోయింది ఈ లోకంలో. పరస్త్రీ వ్యామోహం అనేది చాలా ఇదైపోయింది. వేరొక స్త్రీని చూస్తే నా చెల్లి అని చెప్పి అనుకోవట్లేదు ఎవరు, వేరొక స్త్రీని చూస్తే నా తల్లి అని చెప్పి అనుకోవట్లేదు. పాపంలో పడిపోతున్నారు, వేరొక స్త్రీతోటి పాపంలో పడిపోతున్నారు. వేరొక స్త్రీ నీ చెల్లిలాంటిది, నీ తల్లిలాంటిది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నట్టు. పరస్త్రీ వ్యామోహం అనేది చాలా ఇదిగా అయిపోతుంది. పరపురుషుడి వ్యామోహం అనేది చాలా ఇదిగా అయిపోతుంది.
కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఎప్పుడు ఏదో ఒక గొడవ వస్తుంది. ఎందుకంటే మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు కాబట్టి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ, భార్యకి కావలసిన ప్రేమ భర్త చూపించే పరాయి వాడిని ఎదుర్కొంటే, భర్త చూపించాల్సిన ప్రేమ భార్యకు దొరకకపోతే భర్త పరాస్త్రీకి వెళ్ళిపోతాడు. ఇలాంటి వ్యభిచారంలో సాతాను పడేసి నిత్య నరకాగ్నిలోకి మనల్ని విడిచికెళ్తున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు పడిపోయిన వారు. బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది ఉన్నారు. దావీదును చూసినట్లయితే స్నానం చేస్తున్న స్త్రీని చూసి తన పాపంలో పడిపోయి తనతోటి కూడి తన భర్తని చంపేశాడు. ఆ పాపం అనేది తన కుటుంబానికి శాపకరంగా మారి, పాపం చేస్తాం ఎవరో చూడట్లేదు అనుకుంటాం, కానీ తర్వాతకు చూపిస్తుంది కానీ ప్రత్యక్షత. ఏ రీతిగా అంటే తన కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఎప్పుడు గొడవలే, పిల్లలు, తండ్రి అందరూ ఎప్పుడు ఏదో ఒక రీతిగా గొడవ పడుతూనే ఉండేవారు. ఆ రీతిగానే వ్యభిచారం అనేది చాలా పాపంతో కూడింది. మొదటగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. రెండోదిగా చూసినట్టయితే మనము ఎక్కువగా కోపపడకూడదు. మూడోదిగా చూసినట్టయితే వ్యభిచారం అనే దాంట్లో మనము పడిపోకూడదు. ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం ఎప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు ఏ రీతిగా అన్యోన్యంగా జీవించేవాళ్ళు. అన్యోన్యంగా జీవిస్తున్న వారి కుటుంబంలోకి ఇంటి పక్కనే ఒకరు చేరారు. ఆ చేరిన వాడు ఏ రీతిగా అయితే తన మీద కన్నేశాడు, భార్య మీద. భార్యాభర్తల మధ్య ఎక్కడ గొడవ వస్తుందా అని చెప్పి చూశాడు. వీరి మధ్య గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు తను ఓదార్చి చిన్నగా తాన్ని దగ్గర తీర్చుకొని ఆ కుటుంబంలోకి మూడో వ్యక్తికి ఎంటర్ అయ్యి భర్తను భార్య పట్టించుకోవట్లేదు. భర్తను భార్య పట్టించుకోకపోవటం వల్ల భర్త ఈ లోకంలో కలిసిపోయి తాను ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. భర్త చేయాల్సిన పనులన్నీ చేశాడు. తాగాడు, తిరిగాడు, తూలాడు. తనకి కుటుంబంలో ఏది ఉందా ఏది లేదా అని చెప్పి చూసుకోకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. స్త్రీ తాను పొందుకోవాల్సిన ప్రేమ పొందుకున్నప్పుడు పురుషులు ఈ రీతిగా ఆశ్రయించి తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ దీనికి సాదృశ్యం అనమాట. ఆ రీతిగానే వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత సమాధానం లేక, వారి కుటుంబంలో నెమ్మది లేక, పరపురుషుల్లో పడిపోయిన వ్యామోహంలో పడిపోయిన కుటుంబాన్ని చెడగొట్టుకొని, కుటుంబంలో శాంతి సమాధానం లేదా, కుటుంబంలో నెమ్మది లేదా, ఏ రీతిగా అయితే వీటన్నిటి గురించి నా దేవుడు ఆ శిలువలో, కలువరి శిలువలో బలియాగం అయ్యాడు. ఇవన్నీ ముందే ఉంటాయని తెలుసు. ఇవన్నీ మనిషిని ఆలోచన ముందే తెలుసు. దేవునికి ఇవన్నీ ఉంటాయని తెలిసి ఆయన నరవతారిగా వచ్చి ఈ భూమి మీద తను పడాల్సిన కష్టాలన్నీ పడి ఈ లోకంలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నేను జయం పొందాను అని చెప్పి చూపించి మనకి నిదర్శనంగా నిలబడతాడు.